ఎందుకు అది ఎవడో గుట్కా ఇస్తాడు, ఇట్లా వేస్తుంటాడు, ఇది పాన్ మసాలా మనశ్శాంతిని ఇస్తుంది అని. ఆయన ఫేస్ కట్ట కాదు. ఇందాక కాంబ్లే ఆయన చూసిండు కదా, కుంబ్లే చూసిండు కదా, కాంబ్లేనా కుంబ్లేనా చూసిండు కదా, వినోద్ కాంబ్లే చూసిండు కదా. ఆయన ఎందుకు అది నిజంగానే వాడింది కాబట్టి అట్లా తయారైంది. మరి ఈ యాడ్స్లలో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఫేస్లు ఎందుకు ఖరాబ్ కావు? తాగదు, డబ్బుల కోసం చేసే పని అది. మరి వాడిని చూసి మనం అట్రాక్ట్ అవుతున్నాం కదా, అంతే కదా. మరి మనం అట్రాక్ట్ అవ్వడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? మనకే నష్టం జరుగుతుంది కదా. మరి వాటి నుంచి మన పేరెంట్స్ చాలా గ్రేట్గా నలుస్తారు, చేతుల ఇట్లేసి నలిసి ఇట్లా కొట్టి తీసి నాలుగు కిందేస్తారు. మనం అనుకుంటాం అది డ్రగ్స్ కాదని, 100% డ్రగ్స్. ఆ డ్రగ్స్ని మాన్పించడం కోసం మీరేమన్నా చేసిన ప్రయత్నం? మీరు ఎప్పుడన్నా మీ మమ్మీ డాడీని సిగరెట్ తాగకు, మందు తాగకు, సీరియల్ చూడకు, డ్రగ్స్ తీసుకోకు, గుట్క తినకు అని ఎప్పుడన్నా అడిగారా? చెప్పారు ఎప్పుడన్నా? ఏమన్నా? ఏం చెప్పింది? కూర్చొని ఏం చెప్పింది? తాగొద్దంటే తాగన్నారు. మరి మానేసినా? మరి ఎందుకు తాగుతుంది వాళ్ళు? ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు చెప్పండి, మీ మమ్మీ డాడీ మీద మీకు ప్రేమ ఉన్నదా? మీ మమ్మీ డాడీ అంటే మీకు ఇష్టమా? మళ్ళా అబద్ధం చెప్తున్నా. ఇష్టమైనప్పుడు వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ని మనం ఏమన్నా తగ్గించినప్పుడు కదా, ఆ అలవాట్లను మాన్పించినప్పుడు కదా మనకు వాళ్ళంటే ఇష్టం. వాళ్ళంటే మనకి ఎప్పుడు ఇష్టము? వాళ్ళు పొరపాటు చేసినాం. సపోజ్ మీరు తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడు? మమ్మీ తిడతాడు కదా, డాడీ కొడతాడు కదా. మరి మీరు చేస్తున్నారంటే మీరంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు మీ పట్ల ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. కానీ మీకు కూడా వాళ్ళు ఇష్టం అన్నప్పుడు మీరు ఆ ప్రయత్నం ఏమైనా చేసిందా? చెయ్యాలి. మీరు ఎంత ముఖ్యమో పేరెంట్స్కి కూడా మీరు అంతే ముఖ్యం. పేరెంట్స్ కూడా మీకు అంతే ముఖ్యం. ఎందుకంటే సింగిల్ పేరెంట్ లాస్ అయినా కూడా సొసైటీలో చాలా ఇబ్బందుల పాలవుతాం. ఫాదర్ లాస్ అయినాం అనుకోండి, నాన్న లాస్ అయితే రేపు ఏదైనా ఎగ్జామ్కి తీసుకపోలే, కాంపిటీషన్ ఎగ్జామ్ తీసుకపోలే, లేదంటే ఒక ఇంటర్వ్యూ తీసుకపోవాలంటే మనకి తోడుగా వచ్చేటోళ్ళు ఎవరు లేకపోతే నానా ఇబ్బంది పడతాం. మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అమ్మ ఊరు వరకే పరిమితం అవుతుంది, నాన్నకి మాత్రమే సొసైటీ పరంగా అవేర్నెస్ ఉంటుంది. కానీ ఏదో కారణం చేత నాన్నని కనుక మనం దూరం అయినప్పుడు మన తల్లి పడే బాధ అంతా ఇంత కాదు, మనం పడుతున్న బాధలు అంతా ఇంత కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న ఒక 10 days బ్యాక్ జరిగింది. ఎల్లారెడ్డిపేట గ్రామంలో భర్త బీభత్సంగా తాగడం. ఫస్ట్ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. అయినా కూడా ఆయన తాగడంలో మార్పు లేకపోతే ఆ మొదటి భార్య చనిపోయింది, ఉరేసుకొని చనిపోయింది. మళ్ళీ ఆ మూర్ఖుడు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇంకో పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా ఆ అమ్మ కూడా 2 పిల్లలు ఉన్నారు. కానీ వాడి లోపల తాగే అనేది అడిక్ట్ అయిపోయాడు, దానికి బానిస అయిపోయాడు. ఆ మందు లేకపోతే వాడి ఆ ఫేస్ అంతా మారిపోతుంది, బాడీలో షవరింగ్ వస్తుంటుంది. ఈ క్రమంలోనే రోజు గొడవడం, కొట్టడం చేయడం ఆమె కూడా భరించలేక ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. ఇంట్లో ఉరేసుకొని చనిపోగానే వచ్చి చూసిండు. ఇంకా ఆమె తరపున కుటుంబ సభ్యులు నన్ను ఎట్లా కొడతారు, చంపుతారనే భయానికి సిద్దిపేట వెళ్ళి ఆయన కూడా పాయిజన్ కొనుక్కొని తాగిండు. ఆయన కూడా చనిపోయాడు, ఈమె కూడా చనిపోయింది. 4 పిల్లలు 5th class 6th class చదువుతున్నారు. 4 పిల్లలు ఉన్నారు. మరి 4 పిల్లల పరిస్థితి ఏం కావాలి? 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఒక పాప, పెద్ద అంతా తప్ప వాళ్ళు అందరున్న మనమే అన్ని సమయానికి తీసుకోలేకపోతుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మరి వాళ్ళు కనుక వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడైనా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా? చేయలేదు. ఎందుకంటే అమ్మ నాన్న అంటే వాళ్ళకి ఒక భయం. నాన్న అనగానే కొడుకుకు శత్రువు, అమ్మ అనగానే బిడ్డకు శత్రువు కదా. ఎందుకోసం అని అంటే వీళ్ళ మధ్య బాగా రప్చర్ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రేమతోనే కొడుకును కొడుతుండు అనే విషయాన్ని మనం గ్రహించాం. మన వయసు ఉంటుంది. ఇందాక సార్ చెప్పాడు కదా, 13 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి బ్రెయిన్ పెరగదు. తను ఉన్న స్థాయి మాత్రమే తెలుసు తప్ప చేస్తున్న పని మాత్రమే తెలుసు. అది మంచా చెడా, చెప్పాలా చెయ్యాలా వద్దా అనే ఆలోచన ఉండదు. కాబట్టి మరి అలాంటి పేరెంట్స్ లాస్ కావడం వల్ల ఫ్యూచర్ అంతా ఎంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరన్నా ఏమన్నా ప్రయత్నం చేయగలుగుతారా?